హలో లేడీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తాను. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత నేను బయట షాపింగ్కి వెళ్ళానండి. చూడండి, ఇవి పాతవి ఇత్తడివి దీపారాధన కుందులు పాడైపోయినాయి. ఇవి కొని మ్యాక్సిమం 10 ఏళ్ళు అయిపోయిందిలేండి. ఇది కూడా హారతి ఇచ్చేది కింద పడిపోయి పగిలిపోయిందనమాట. ఇవి నేను కొనేటప్పుడు 250 రూపాయలకు కొన్నానండి. అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో మీకు చెప్తాను. అసలు ఎంత రేటు పెరిగిందో మీకు చెప్తాను. ఏ చిన్న వస్తువు పోయినా కూడా కొనుక్కోవాలంటే ఇంత కాస్ట్లీ అవుతుందా అనిపిస్తుంది. ఇవి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి కారిపోతూ ఉంది. ఎలాగా ఇక మనకి వరలక్ష్మి వ్రతానికి కొత్త కుందులు పెడదామని ఒక ఆలోచన. ఇక ఇవి తీసుకొని మార్కెట్కి తీసుకెళ్ళి మార్చేద్దాం అనుకుంటున్నానండి. ఇక మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మార్కెట్కి వెళ్ళొచ్చేసాను. నేను మార్కెట్లో అక్కడ వీడియో తీద్దాం అనుకున్నానండి. వాళ్ళు వీడియో తీయనివ్వట్లేదు. అందుకని ఇంకా వీడియో తీయడం అవ్వలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను డైరెక్ట్గా. అయితే అవి ఇచ్చేసాను. పాతవి అయితే మనకి 550 ఇస్తారంటండి. కొత్త ఎత్తడనుకోండి కేజీకి 1000 రూపాయలు, పాత అయితే కేజీకి 550 అంట. సరే, నేను ఇంక ఇవి తీసుకున్నాను. ఇక ఇదేమో హారతి ఇచ్చేది 110 రూపాయలు విడిగా తీసుకున్నానండి. బరువు ఉంది బాగానే. ఈ కుందులు మాత్రం వాటికన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ కుందులు జత వచ్చి 1500 చెప్పాడండి. అయితే ఆ పక్కనే ఉన్న హోల్సేల్ షాప్కి వెళ్ళామన్నమాట. హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ మార్చేశాను. మన కుందులు ఇచ్చేసి అవన్నీ ఇచ్చేసిన తర్వాత నేను 750 రూపాయలు అయింది అండి. చూడండి, అవసరమైనప్పుడు తప్పదు కదండి, ఎంత రేట్ అయినా పెట్టాల్సిందే. కాకపోతే మనకి ఇంకో 10 ఏళ్ళ వరకు డోకా ఉండదన్నమాట. అంత బరువు ఉన్నాయి, బాగున్నాయి. అలాగే వెండి కుందులు కూడా కొనాలనుకున్నానండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి వెండి కుందుల్లో దీపారాధన చేయాలని ఇక వెండి కుందుల దగ్గరికి వెళ్ళాను. ఇక వెండి షాప్కి అయితే అసలు జనం తిరణాలనుకోండి. అసలు మనకేమి ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎంత వెయిట్, అబ్బో చాలా జనం ఉన్నారు. ఇక అయినా మనకు తెలిసిన షాప్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి ఇవి తీసుకున్నానండి. ఇవైతే ఎంత హడావిడిలో కొన్నా కూడానండి మనకి లెక్కలు తేడా వచ్చేస్తాయి. కానీ మనం ఇప్పుడే తీసుకోవాలని అనుకున్నాను. ఇక ఇది తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం డబ్బులు ఇంట్లో ఉంచామనుకోండి, అయిపోతూ ఉంటాయి కదా దేనికో దానికి. అందుకనే వెళ్ళి తీసేసుకున్నాను. ఒకటేమో తాబేలు ఉంగరం ఒకటి తీసుకున్నానండి. అదైతే 600 పడిందండి తాబేలు ఉంగరం. అలాగే మెట్లు జత ఒకటి తీసుకున్నాను. అదొక 800 అయినాయండి. ఆ రెండిట్లకి అసలు ఇదివరకు మనకి ఎంత తక్కువకి వచ్చేసేవో, మెట్లకి వెళ్తే 200 300కి వచ్చేసేవి. వెండి కూడా అంత రేటు పెరిగిపోయింది. చూడండి, ఇక పాత ఏమి ఇవ్వకుండా కొత్తవి కొన్నాను అనమాట. పాత ఒక్కసారి మళ్ళీ వేరే ఏదైనా కొనొచ్చు కదండి, అందుకనే ఇలా మెట్లు కూడా తీసేసుకున్నాను. అయితే మీకు కుందుల రేట్ చెప్పలేదు కదా. కుందులు అయితే 12,000 అయిందండి. తెలిసిన వాళ్ళ షాప్ అని, అలాగే హోల్సేల్ షాప్ అని తీసుకెళ్ళారు మా వారు. సరే, అయితే ఆయన అడిగారు, తెలిసిన షాప్ అని వచ్చాం కదండి, తగ్గించండి అని చెప్పారు. సరే, ఇక వాళ్ళు తగ్గించి మాకు 11,000 దాకా తగ్గించారు. అంటే 11,000కి ఇచ్చారండి. ఇది చాలా బాగున్నాయండి. వెయిట్కి మాత్రం చాలా ఉన్నాయి. ఇదేనండి నా వరలక్ష్మి వ్రతం షాపింగ్.